అంటే ఈనాడు. ఈ సినిమా 1982లో విడుదలైంది. కృష్ణ నటించినటువంటి 200 సినిమాగా ఈ సినిమాని చెప్తారు. కార్మిక సమస్యలపైన మారుమోగిన సినిమాగా ఈ సినిమాని చెప్తారు. విషయం ఏంటంటే 1982వ సంవత్సరం నాటికి మన భారతదేశ పరిస్థితి ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ ప్రభుత్వం మొత్తం కార్మిక వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేయటం, కార్మిక వ్యతిరేక చట్టాలు చేస్తున్నారు. ఈ కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా సూపర్ స్టార్ కృష్ణ సంధించినటువంటి ఒక బ్రహ్మాస్త్రం ఏదయ్యా అంటే ఈనాడు. వాస్తవానికి ఈ సినిమా మలయాళంలో ఒక ఎట్లా అంటే ఒక మూవీగా అంటే ఏది ఒక డాక్యుమెంటరీ లాగా తీయబడినటువంటి సినిమా, హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అనమాట. ఈ హీరోయిన్ ఓరియంటెడ్ అయినటువంటి అంటే హీరోయినే ప్రధాన పాత్రగా నటించినటువంటి సినిమా మలయాళంలో కొంతగా పేరు వస్తే ఆ సినిమాని తెలుగులో తీద్దామని కృష్ణ రీమేక్ హక్కులు కొని తెలుగులో ఒక ప్రధాన హీరోయిన్గా పెట్టి ఈ సినిమా తీద్దాం అనుకుంటే మన పరుచు బ్రదర్స్ మాకు 2 days అవకాశం ఇవ్వండి, ఈ సినిమా కథ మారుస్తామని చెప్పి ఆ హీరోయిన్ పాత్ర హీరోగా చేసి కార్మిక సమస్యలన్నింటినీ కూడా బ్యాక్గ్రౌండ్ స్టోరీగా పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తీసినటువంటి సినిమా అనమాట. ఈ సినిమా ఒక పెద్ద ట్రెండ్ని క్రియేట్ చేసింది 1982లో. ఎంతగా అంటే ఈ సినిమా ప్రదర్శించబడుతున్నటువంటి సమయంలోనే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు. ఈ సినిమాలో హీరో కృష్ణ ఆ రామరాజుగా నటిస్తూ సైకిల్ మీద అటు ఇటు ఊకే తిరగటం, ఆ సినిమాలో ఎక్కువ సైకిల్ మీద కనిపించేసరికల్లా కృష్ణ కూడా ఎన్టీఆర్కి తెలుగుదేశం పార్టీకి ఇండైరెక్ట్గా మద్దతు ఇస్తుందని చెప్పి ఈయన ఫ్యాన్స్ కూడా తెలుగుదేశం పార్టీకి పూర్తిగా మద్దతు ఇవ్వటంతో ఎన్టీ రామారావు గారు 202 సీట్లతో ఘన విజయం సాధించి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా 1983 సంవత్సరం జనవరి 9వ తారీఖు నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఇండైరెక్ట్గా ఉపయోగపడినటువంటి సినిమాగా ఈనాడు సినిమా అని చెప్తారు. ఇది ప్రత్యేకంగా కార్మిక సంక్షేమం కోసం, కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం కోసం వచ్చిన తొలి తెలుగు సినిమాగా ఈ సినిమాని చెప్తారు. ఈ సినిమాకి రామచంద్రరావు అనే వ్యక్తి డైరెక్టర్, ఓకేనా, నిర్మాత, మొత్తం వీళ్ళ కృష్ణ వాళ్ళ సొంత సినిమా ఇది. మొత్తానికి ఇది ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన సినిమా. నెక్స్ట్ విషయం ఏంటంటే అల్లూరి సీతారామరాజు, ఓకేనా, అంతర్జాతీయ స్థాయిలో నిర్మించినటువంటి ప్రప్రథమ తెలుగు సినిమా స్కోప్ చిత్రంగా, తెలుగు సినిమా స్కోప్ సినిమాగా ఏ సినిమా అని చెప్తారంటే అల్లూరి సీతారామరాజు చెప్తారు. జర్మనీ యూనివర్సిటీలో చూడండి ఎంత గొప్ప విషయమో, జర్మనీ యూనివర్సిటీలో ఒక సబ్జెక్టుగా పెట్టిన మొట్టమొదటి భారతీయ సినిమాగా దేన్ని చెప్తారంటే అల్లూరి సీతారామరాజు చెప్తారు. అర్థమైనా, మన ఇండియా యూనివర్సిటీలో కాదు, జర్మనీ యూనివర్సిటీలో ఒక సబ్జెక్ట్గా వాళ్ళ పిల్లలకి బోధించేటటువంటి సబ్జెక్టుల్లో ఒక సబ్జెక్టుగా మన అల్లూరి సీతారామరాజు సినిమాని ఒక సబ్జెక్టుగా పెట్టారంటే ఈ సినిమా ఎంతగా ప్రభావితం చేసిందో దీన్ని బట్టి అర్థంగా చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో తెలుగు వీరలు ఎవరా అనే సాంగుని జర్మనీ యూనివర్సిటీ వారు గ్రేట్ సాంగ్గా పెట్టడం ఏంటంటే ప్రపంచంలో ఆనాడు వచ్చిన గొప్ప గొప్ప పాటల్లో మన తెలుగు వీరలు ఎవరా దీక్షభూమి సాగర్ అనే పాటని ఒక గొప్ప సాంగుగా, గ్రేట్ సాంగుగా వాళ్ళ యూనివర్సిటీ వాళ్ళు ఆల్బంలో పెట్టడం అంటే ఇది మన తెలుగు వాళ్ళ గొప్పతనానికి నిదర్శనం. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ సినిమాలో తెలుగు వీరలు ఎవరా దీక్షభూమి సాగర్ అనే పాటని శ్రీశ్రీ గారు రాస్తే ఆ పాటని ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడారు. అందులో ప్రత్యేకత ఏంటంటే ఈ పాట పాడిన ఘంటసాల వెంకటేశ్వరరావుకి జాతీయ అవార్డు వచ్చింది. అదేవిధంగా ఒక తెలుగు సినిమా పాటకి, తెలుగు వీరలేవరా దీక్షభూమి సాగర్ అనే పాటకి జాతీయ స్థాయిలో అవార్డు రావటం మొట్టమొదటిసారిగా అల్లూరి సీతారామరాజుకి దక్కింది. అర్థమైందిగా, జాతీయ స్థాయిలో ఒక తెలుగు సినిమా పాటకి అవార్డు రావటం అనేటటువంటిది అల్లూరి సీతారామరాజుకి దక్కింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమా షూటింగ్ నడుస్తున్నప్పుడే దర్శకుడు మరణిస్తే కృష్ణని ఈ సినిమాకి దర్శకత్వం వహించి దర్శకుడి పేరు మాత్రం తాను వేసుకోకుండా ఆ చనిపోయినటువంటి వ్యక్తి పేరే వేసి ఎంత గొప్ప మానవతా ధర్మాన్ని నిర్వహించాడంటే వ్యక్తి కృష్ణ తీసిన ఈ సినిమా ఆయనకి 100వ సినిమా అనమాట. ఈ సినిమా తర్వాత అసలు తెలుగు వాళ్ళకి అల్లూరి సీతారామరాజు ఎలా ఉంటాడో తెలియదు. ఇక కృష్ణనే అల్లూరి సీతారామరాజుగా తెలుగు ప్రజలందరూ కూడా ఊహించుకునేటట్టుగా కృష్ణ అద్భుతమైన నటనని ప్రదర్శించాడు ఈ సినిమా ద్వారా. నెక్స్ట్ ఎర్రమల్లెలు. అర్థమైంది, ఎర్రమల్లెలు సినిమా అంటేనే ఒక పెద్ద సంచలనం అనమాట. ఎందుకంటే ఈ సినిమా మాదాల రంగారావు గారు తీస్తున్నాడు,
సినిమా రిలీజు డేట్ కూడా ప్రకటించాడు. అతి త్వరలో రిలీజ్ చేయబోతుందంటే శ్రీమతి ఇందిరాగాంధీ, ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ గారికి ఈ సినిమా గురించి తెలిసి సెన్సార్ సర్టిఫికెట్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు, ఈయన ఏ సినిమా తీసినా ఊకే కార్మికుల సమస్యల గురించి, కమ్యూనిస్టు పార్టీ గురించి బాగా ప్రశంసిస్తూ తీస్తాడు, మన కాంగ్రెస్ పార్టీని బండబూతులు తిట్టినట్టు తీస్తాడు, ఈ సినిమా రిలీజ్ చేయొద్దని చెప్పి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వద్దని చెప్తే ఆ విషయం తెలియకైనా సెన్సార్ ఆఫీస్ పోయి నా సినిమా సెన్సార్ చేయండి, అతి త్వరలో రిలీజ్ చేస్తాను, రిలీజ్ డేట్ కూడా ప్రకటించానంటే వాళ్ళు మాత్రం మౌనంగా ఉండిపోయారు. మాకు సంబంధం లేదు, ఈ సినిమాని మేము రిలీజ్ సెన్సార్ చేయమని చెప్పారు. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఏం చెప్పట్లే. తర్వాత తెలిసింది ఆయనకి ఇందిరాగాంధీ గారు వెనకుండి నడిపిస్తున్నారని చెప్పి, ఇట్లా కాదని చెప్పి ఏకంగా ఆయన బాక్స్ పట్టుకొని పోయి, ఆయన తీసిన సినిమా రీల్ పట్టుకొని పోయి ఇందిరాగాంధీ ఇంటి ముందు కూర్చొని నిరాహార దీక్ష చేసి, ఏంద్రీ గొడవ అంటే నువ్వు నా సినిమాని రిలీజ్ చేయకపోతే నీ సంగతి చూస్తని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రిని ఇబ్బందులు పెట్టి ఆ తర్వాత ఒత్తిడి చేసి సెన్సార్షిప్తో బయటికి సినిమా రిలీజ్ చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మాదాల రంగారావు. అర్థమైనా? ఈ సినిమా విప్లవ సినిమాలకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట. ఈ సినిమాలో ఒక పాట ఉంటుంది, ఏంటంటే నాంపల్లి స్టేషన్ కాడ రాజాలింగ అనే ఒక పాట ఉంటుంది. అది ఆ రోజుల్లో పెద్ద ట్రెండ్ అనమాట, ఒక విషయం, ఒక మార్మోగినటువంటి పాట అనమాట తెలుగు సినిమా చరిత్రలోనే. ఇట్లాంటి విప్లవ సినిమాలు, ఇంకోటి ఏంటంటే సామాజిక స్పృహతో వచ్చినటువంటి సినిమాల్లో అద్భుతమైన పాటగా మార్మోగిపోయింది ఆ పాట. ఇంకో విషయం ఏంటంటే చూడండి, మాదాల రంగారావు గారు ఈ సినిమాకి నిర్మాత, హీరో. ఈ సినిమాకి ధవళ సత్యం అని చెప్పి మన కమ్యూనిస్టు పార్టీకి చెందిన వ్యక్తి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. విప్లవ సినిమాగా పేరు పొంది ఇందిరాగాంధీ ఈ సినిమాకు అడ్డుపడగా ఆమె ఇంటి ముందు నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తి. నాంపల్లి స్టేషన్ కాడ రాజాలింగ అని చెప్పి ఈ పాట పెద్ద సంచలనం కలిగించిన సినిమా ఇది ఎర్రమల్లెల సినిమా. ఓకేనా? నెక్స్ట్ సింహాసనం 1986వ సంవత్సరంలో ఈ సినిమా విడుదలైంది. ఇది తెలుగులో మొట్టమొదటి 70mm సినిమాగా, అంటే ఆ స్క్రీన్ పెద్దగా వచ్చేదనమాట, తెర మొత్తం వచ్చేటటువంటి సినిమా అంటారు. ఇప్పుడు మనం చూసే అయ్యేగా మొదట్లో 35mm సినిమాలు ఉండేవి, అంటే తెర మొత్తంలో సగానికే పడేవి. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే స్క్రీన్ మొత్తం మీద ప్రదర్శించబడిన సినిమా 70mm సినిమాగా చరిత్రలో నిలబడింది. ఇంకోటి తొలి డాల్బీ సౌండ్ సిస్టంతో వచ్చిన సినిమాగా దీన్ని చెప్తారు. ఇవాళ బాహుబలి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాం. అర్థమైనా? బాహుబలి పాన్ ఇండియా సినిమా అని, అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో మన రాజమౌళి గారు తీశారని గొప్పగా చెప్పుకుంటాం. అయితే రాజమౌళి గారి కంటే ముందే పాన్ ఇండియా లెవెల్లో తీసినటువంటి సినిమాగా దేన్ని చెప్తారంటే ఈ సింహాసనం సినిమా అని చెప్తారు. కేవలం 50 రోజులలో 3,20,00,000 రూపాయల వ్యయంతో 2 భాషలకి దర్శకత్వం వహించి, అర్థమైనా 2 భాషల్లో హిందీలో, తెలుగులో ఈ సినిమాని కృష్ణ తీశారు. ఇంకో విషయం ఏంటంటే ఆయనే దర్శకుడు, తెలుగులో ఆయనే హీరో, హిందీలో జితేంద్ర హీరో, తెలుగులో ఈయన హీరో. మళ్ళీ ఈయనే దర్శకత్వం వహించాడు, హిందీ సినిమాకి తెలుగు సినిమాకి రెండింటికి ఈయనే దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే హిందీ నుంచి, అంటే ఉత్తర భారతదేశం నుంచి బప్పిలహరి అని చెప్పి ప్రసిద్ధి చెందిన సంగీత దర్శకుడిని పరిచయం చేసిన సినిమా ఇది తెలుగు సినిమాకి. అదేవిధంగా రాసీతారాం, అప్పటి వరకు కృష్ణ సినిమాలకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడేవాడు. బాలసుబ్రహ్మణ్యంతో వచ్చిన చిన్న గొడవల వల్ల రాసీతారాం అని చెప్పి ఒక కొత్త వ్యక్తికి గాయకుడిగా అవకాశం ఇచ్చింది కృష్ణ. ఏ సినిమా ద్వారా అంటే సింహాసనం సినిమా ద్వారా. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రోజులు 20-30 లక్షలు పెట్టి సినిమా తీస్తేనే అవురా అనుకునే వాళ్ళు, కానీ 3,20,00,000 రూపాయల వ్యయంతో 50 రోజుల్లో ఈ సినిమా తీశారు. కొన్ని కోట్ల రూపాయలు కనకవర్షం కురిపించిన సినిమా కృష్ణకి ఈ సినిమా. కృష్ణ అంటే డేరింగ్, డాషింగ్ అంటానికి నిదర్శనమైన సినిమాగా ఈ సింహాసనం సినిమా అని చెప్తారు. శివ సినిమా, ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో పెను సంచలనం. ఎందుకు పెను సంచలనం అని చెప్తున్నానంటే, తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా 2 పార్ట్స్గా చేస్తే శివకి ముందు తెలుగు సినిమా పరిశ్రమ ఒక పార్టు, శివ తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ ఒక పార్ట్. 1989వ సంవత్సరం వరకు కూడా మన తెలుగు సినిమా పరిశ్రమ అంటే 5 ఫైట్లు, 6 పాటలు. నెక్స్ట్ విషయం ఏంటంటే ఫ్యామిలీ డ్రామా. ఇదే వృత్తివృత్తంతో సినిమాలు నడుస్తుండేవి. కానీ ఒక్కసారిగా యువకెరటం రామ్ గోపాల్ వర్మ అనేటటువంటి ఒక దర్శకుడు తెలుగు సినిమా రంగానికి చూపించిన దారి ఏంటంటే, కాలేజీ బ్యాక్గ్రౌండ్తో కథలు నడిపించే విధానానికి శ్రీకారం చుట్టాడు ఒకటి. రెండో విషయం ఏంటంటే,
కాలేజీలో చదివే విద్యార్థులు స్థానికంగా ఉండేటటువంటి రాజకీయాల్లో రౌడీయిజంతో చేతులు కలపటం ద్వారా వాళ్ళ కెరీర్ని ఎలా పాడు చేసుకుంటారు అనే దాన్ని ఇతివృత్తంగా తీసుకొని అద్భుతంగా మలిచిన సినిమా ఇది. సౌండ్ ఎఫెక్ట్ కానీ విజువల్స్ కానీ అసలు ఇంతవరకు తెలుగు సినిమా రంగం ఎప్పుడు కూడా కనీ విని ఎరగని విధానంగా రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాని మలిచాడు. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా ప్రభావం ఎంతగా పనిచేసిందంటే 1989వ సంవత్సరం నుంచి ప్రతి కాలేజీలో కూడా శివ బ్యాచ్లని శివ షెట్లు అని చెప్పి ఇక చూసుకో కాలేజీ విద్యార్థులంతా చదువులు పక్కన పడేసి చైన్ బ్యాచ్లు తయారైనవి. నాగార్జున స్టైల్లో కాలేజీలో విద్యార్థులు తయారు కావటం అనేటటువంటిది ఈ సినిమాతో ప్రారంభమైంది. ఈ బాధ పడలేకనే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే 1989వ సంవత్సరంలో శివ విడుదలైన కొద్ది రోజులకే కాలేజీలో ఎలక్షన్లు రద్దు చేసి పడేసి